Hello everyone, welcome to the institutional data breakdown session for Monday అంటే 29th సెప్టెంబర్. సో ఈరోజు క్విక్గా రీక్యాప్ చేసే కంటే ముందు ఒకసారి మీరు స్క్రీన్ అయితే పాజ్ చేసి ఈరోజు డేటాని అయితే అనలైజ్ చేయండి. ఎవరు ఎక్కడ ట్రాప్ అయి ఉంటారు అండ్ మండే కోసం ఎవరు ఎలాంటి పొజిషన్స్తో ఉన్నారు. ఇన్ కేస్ వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ మీకు అర్థమై ఉంటే ఒకసారి మనసులో అయితే పెట్టుకోండి. ఒకసారి ఈరోజు క్విక్ రీక్యాప్ తర్వాత ఒకసారి మళ్ళీ ఈ షీట్కి అయితే వద్దాము. సో నా అనాలిసిస్ కూడా మీకు చెప్తాను సో దట్ యుల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎందుకు లోవర్ లెవెల్స్లో చేయలేదు ఏంటి డీటెయిల్స్ అనేది. సో యా, ఒకసారి క్విక్గా ఈరోజు రీక్యాప్ అయితే చూద్దాం. అండ్ యా, సో యా, ఈరోజు కోసం మెయిన్గా ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బేరిష్ ఉండే. అండ్ దాని తర్వాత డి ప్రోస్ వాళ్ళు బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తుండే. బట్ దేవర్ ఎక్స్పెక్టింగ్కి సర్టెన్ లెవెల్ వరకే ఉంటుంది ప్రైస్ని, అంటే డ్రాస్టిక్గా డిసైసివ్ మూవ్ అయితే లేదని చెప్పినాను. అండ్ క్లయింట్స్ వచ్చేసి బుల్లిష్ ఉండే. సో మనం ప్రెడిక్ట్ చేసుకున్న లెవెల్స్ ప్రకారం ఈ లెవెల్స్ తర్వాత ఈ ఈ ఈ ఈ లెవెల్ ఏదైతే ఉందో దీని తర్వాత కంప్లీట్గా లో ప్రాబిలిటీ అనుకున్నాం, ఈవెన్ అవాయిడబుల్ సినారియో అనుకున్నాము. అండ్ ఈ లెవెల్ వరకు వెళ్తుంటే కూడా అట్లీస్ట్ 20% ఆ క్వాంటిటీతో చేయొచ్చు అనుకున్నాము. అండ్ సేమ్ వే ఈరోజు టెలిగ్రామ్లో కూడా మీరు చూసుకున్నట్టయితే అదే పెట్టినుండే. అండ్ ఎక్కడైతే యా, సో ఈ టైంలో సో ఈ ఏరియాలో అయితే పెట్టుండే ఫ్రెష్ షార్ట్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్పేసి, బికాజ్ లో ప్రాబిలిటీలో మనం ట్రేడ్ చేయకున్నా పర్లేదు. ఇన్ కేస్ ఎవరైనా ట్రేడ్ చేసినా కూడా వాళ్ళు ట్రైల్ చేసినా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చి ఉంటాయి. సో ఎందుకు అవాయిడ్ చేయమన్నా ఏంటి అంటే ఎస్టర్డేస్ డేటా ప్రకారం ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ రీజన్కి రావడానికి ఆల్మోస్ట్ వాట్ వి కాల్ చూడండి 0.7%, అంటే 150+ పాయింట్స్, 170 పాయింట్స్ నియర్లీ. సో ఎస్టర్డే బిల్డ్ అయిన డేటా ప్రకారం ఈరోజు కోసం ఎస్టర్డే బిల్డ్ అయిన డేటా ప్రకారం దాని స్ట్రెంగ్త్ ఇంతే ఉంటుంది. దాని తర్వాత ట్రాప్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎక్కువగా రీటైలర్స్ ఉంటారు. వై? బికాజ్ ఆ ఎంతూజియాజంతో వెళ్తారు, అంటే మార్కెట్ పడిపోతుంది పడిపోతుంది అని చెప్పి అక్కడ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుంటారు. అక్కడ ట్రాప్ అయ్యేది మాత్రం పక్కా క్లయింట్సే. ఎందుకంటే అక్కడ నుంచి ఎఫ్ఐఎస్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ప్రోస్ కానీ వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను కూడా ఇనీషియల్ డేస్లో నాకు డేటా తెలియనప్పుడు చాలాసార్లు ట్రాప్ అయినా అనమాట. సో అందుకని ఇప్పుడు నేను ఆ ట్రాపింగ్ సిచ్యువేషన్లోంచి బయటికి వచ్చి ట్రేడ్ అయితే చేయగలుగుతున్నాను. అండ్ ఎందుకు ట్రేడ్ అవుతారు ఆ డేటా చూపిస్తూ మీతో మాట్లాడతాను. సో యా, ఇండికేటర్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మీకు ఒకసారి క్విక్గా చేసి చూపిస్తాను. సో ఇక్కడ షార్ట్ వచ్చేసింది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎవరైతే ఇక్కడ షార్ట్ చేసి ఉంటారో ఈ పొజిషన్ని పెట్టుకోవచ్చు, విక్కే ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో 35 పాయింట్స్ స్టిల్ కొంచెం హైనే. బట్ ఈ లెవెల్ వరకు 1:2 1:, ఎందుకు అంటే వెంటనే ఈ ఫోర్స్ కూడా వచ్చింది, బేరిష్ ఫోర్స్ అనేది. 1:2 ప్లాట్ చేసి చూద్దాం ఫస్ట్ అయితే. 1:2 ప్లాట్ చేసినాక ఎవరైతే ట్రయల్ చేస్తారో వాళ్ళ ప్రాఫిట్ అయితే హిట్ అయి ఉంటుంది. ఎవరైతే సిస్టంలో పెట్టకుండా వెయిట్ చేస్తూ ఉంటారో ఇమాజిన్ వాళ్ళు ఏ రేంజ్లో ప్రాఫిట్స్ వచ్చినాయి అనేది. 1:5 ఎవరైనా ఇంకొంచెం పైకి వెళ్ళినప్పుడు ట్రేడ్ చేసిన వాళ్ళు ఏ రేంజ్ ఇంకొంచెం పేషెన్సీతో స్టాప్ లాస్ ఈ లెవెల్ వరకే పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 20 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్న వాళ్ళ రిస్క్ రివార్డ్ చూడండి 1:9 1:10. సో ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేయకుండా ఈ లెవెల్లో ప్రాఫిట్స్ బుక్ చేసిన, అంటే ట్రయల్ చేస్తూ ఈ లెవెల్లో బుక్ చేసినా కూడా 1:8 అయితే రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. సో ఎమోషన్లెస్ ఇండికేటర్ కంప్లీట్గా డేటా పైన డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. ఎటు స్విచ్ అవుతాయి అటు స్విచ్ అయ్యిస్తుంది సిగ్నల్స్. ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ కూడా తీసుకోవాలి. టిల్ డేట్ వీడియోస్ ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసినామో ఇప్పటివరకు ట్రైలింగ్ స్టాప్ లాస్ 1 or 2 టైమ్స్ హిట్ అయింది తప్పితే 1:3 1:4 1:5 ఆ రేంజ్లోనే డేటా అయితే ఇస్తుంది. అండ్ యా, సో మీకు క్లియర్గా మళ్ళీ డేటాను చూపించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరు ఎక్కడ ఎగ్జిట్ అయి ఉంటారని చెప్పేసి. సో ఇప్పటివరకు అయితే మీకు ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా ఇండికేటర్ని ఫస్ట్ 1 month ఫ్రీగా వాడాలనుకుంటే మెసేజ్ అయితే చేయండి వాట్సాప్కి కానీ టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, సో దట్ మీ ట్రేడింగ్ వ్యూ ఐడికి యాక్సెస్ అయితే ఇస్తాము. ఆర్ పర్మనెంట్గా ఫ్రీగా కావాలనుకుంటే అలీస్ బ్లూ మా త్రూ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి, సో దట్ మీకు లైఫ్ లాంగ్ ఈ ఈ ఇండికేటర్ అయితే ఉంటుంది. అండ్ యా, సో
అండ్ ఈ లెవెల్ ఒకసారి డేటా చూపించి మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం నేను ఎల్టీ కూడా చెప్పినుండే, అండ్ ఎల్టీ ఫర్ ఈక్విటీ అనమాట. సో ట్రేడింగ్ కోసం అయితే చెప్పలేదు ఎల్టీ. అండ్ మీరు ఎల్టీ పర్ఫార్మెన్స్ చూసిన హోల్ మార్కెట్ అంతా రెడ్లో ఉండింది. బట్ మీరు ఎల్టీని అబ్జర్వ్ చేస్తే, ఎల్ఎన్టీని అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, ఎవరైనా ఇంట్రాడే ట్రేడ్ చేసినా కూడా సో దట్ ఇదైతే బ్రేక్అవుట్ అయింది, ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ వాల్యూమ్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్అవుట్, ఎవరైనా సరే అట్లీస్ట్ ఈ లెవెల్ని హోల్డ్ చేస్తూ ఈ స్టాప్ లాస్, ఈ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి అట్లీస్ట్ 1:, నియర్లీ 4 రిస్క్ రివార్డ్ అయితే క్యాచ్ చేసినారు. అండ్ జనరల్గా వీ వోంట్ లెట్ యూ డౌన్. యాక్చువల్గా పీవైటీ ఎప్పుడు అలా చేయదు. ఏదైతే ప్రాబిలిటీ హై ఉంటుందో మీకు అదే తీసుకొచ్చి చెప్తుంది. క్విక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో 1:4 అయితే వచ్చింది. ప్రాఫిట్స్ బుక్ చేయకుంటే ఆర్ ఇన్ కేస్ ఎవరైనా ప్రాఫిట్స్ని ట్రైల్ చేస్తే మాత్రం 1:3 ఆ రేంజ్లో ప్రాఫిట్స్ అయితే బుక్ అయి ఉంటాయి. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చిన ఉంటే బేసిక్గా టీసీఎస్ అనుకుంటా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టీసీఎస్. సో టీసీఎస్ వీక్లీ జోన్ ఇది మీకు ఏదైతే మార్క్ చేశానో అది వీక్లీ జోన్ అనమాట. సో ఈ జోన్లో అగ్రెసివ్ బేరిష్ అయితే, ఎందుకంటే నేను ఈరోజు ఇంత బేరిష్ మూవ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాజ్ పర్ ద డేటా. బట్ స్టిల్ మీరు ఈవెన్ సెక్టర్స్ అన్ని ఇదంతా రీటైల్ పార్టిసిపేషన్తో ఈరోజు కొంచెం స్లిప్పేజ్ అయితే ఉంది. బట్ లెట్స్ సీ. సో వీక్లీలో మీరు చూసుకున్నట్లయితే ఇదైతే బ్రేక్ డౌన్ అయింది. అండ్ మీరు ఎప్పుడు కూడా ఒక ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ ఉందనుకోండి, ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అవ్వగానే ఆర్ బ్రేక్అవుట్ అవ్వగానే వెంటనే పార్టిసిపేట్ చేయకండి. ప్రైస్ ఎక్కడికి పోదు. ఇన్ కేస్ మనం మిస్ అయితే 3 to 5% మిస్ అవుతాము. నెక్స్ట్ 20% మూవ్ ఉంటుంది. బిగ్ మూవ్స్ అన్నీ వదిలేసుకుంటాం మనం. మీరు చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోయిందని చాలామంది ఎంటర్ అయిపోయి ఉంటారు. బట్ ఇక్కడ వరకు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ నుంచి చూడండి ప్రైస్ ఎలా ఇచ్చిందో. ఎప్పుడైనా సరే రీటెస్ట్ చేయనియండి ప్రైస్ని. సో కన్ఫర్మేషన్, ఎవరైతే స్మాల్ ప్లేయర్స్ ఉంటామో, అంటే ఎవరైతే క్యాపిటల్ తక్కువగా ఉండి ట్రేడ్ చేస్తామో వాళ్ళందరూ కొంచెం ఇప్పుడు మీకు బ్రేక్ డౌన్ అయితే అయ్యింది ఈ లెవెల్లో. దీని తర్వాత అట్లీస్ట్ ఒక రీటెస్ట్ రానివ్వండి, ఆర్ ఫేక్ బ్రేక్అవుట్ అయితే తెలిసిపోద్ది కదా ఈ లెవెల్లో. సో అప్పుడు మీరు ఎంట్రీస్ తీసుకుంటే మీరు ఇంకా ఈ లెవెల్ వరకు ఇలా ట్రేడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మీరు ఇక్కడే తీసుకున్నారో ఇది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. దాని తర్వాత చాలామంది ఏం చెప్తారు, నా స్టాప్ లాస్ హిట్ అయింది, బట్ ఎండ్ ఆఫ్ ద డే నా రిజల్ట్ వచ్చింది, నా డైరెక్షన్లోనే ప్రైస్ అయితే వెళ్ళింది అని చెప్పేసి. సో దానికి రీజన్ ఇదే అనమాట. కొంచెం ఎమోషన్స్ ఆర్ కన్ఫర్మేషన్ ఎంట్రీస్ తీసుకుంటే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ జర్నీ. అండ్ మీ రిస్క్ రివార్డ్ అవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్లీ సో ఈ లెవెల్స్ని స్టిల్ హోల్డ్ చేస్తే, పైకి వెళ్ళకుండా ఉంటే మాత్రం, సో నెక్స్ట్ ఇది ఒక బేరిష్, అంటే ఎవ్రీ బౌన్స్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ సెల్ అనమాట. సో అది మనం ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ క్లీన్గా 1 or 2 సెషన్స్ అయితే అబ్జర్వ్ చేయండి. స్టిల్ దీని లో లెవెల్స్లోనే ఉంటే మాత్రం ఇంకా ఫ్యూచర్లో పండగే ఉంటుంది బేరిష్ సైడ్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆర్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఎవ్రీ డిప్లో, అంటే ఎవ్రీ 2-3% డిప్లోనే బై చేసుకోకూడదు ఎప్పుడు కూడా. అట్లీస్ట్ ఒక మార్క్ పెట్టుకోవాలి ఎవ్రీ 8 to 10%లో సమ్ క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి అలాగా. అండ్ బట్ నాకు తెలిసి సపోర్ట్ అయితే తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ ఎక్కువ రోజులు ఈ ఏరియాలో, ఈ రీజన్లో ఎంటర్ అయిన వాళ్ళందరికీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు వరకు కూడా 21% అయితే కరెక్ట్, 27% అయితే కరెక్ట్ అయింది మార్కెట్ టీసీఎస్ అనేది. సో సో ఎవరైతే ఇక్కడ యావరేజ్ చేసుకుంటూ ఉంటారో, బట్ ఇక్కడ చేసుకోవడానికి అయితే డబ్బులు ఉండవు. అందుకని ఒక థంబ్ రూల్ అయితే పెట్టుకోవాలి ఎవరైనా కూడా, ఒక 8 to 10%. అలాంటప్పుడు ఏంటి, ఒక 3 డిప్స్లో మీరు సపోజ్ మీ దగ్గర 1 lakh ఉంటే ఇక్కడ ఒక 25,000, ఇక్కడ ఒక 25,000, ఈ ఏరియాలో ఒక 25,000, ఇంకొంచెం కిందికి వెళ్తే ఒక 25,000, ఆర్ మీరు ఇప్పటికే 75,000, నేను ర్యాండమ్ నెంబర్స్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ కోసం, ఆర్ ఇది ఫేక్ బ్రేక్ డౌన్ అయ్యి నెక్స్ట్ ప్రైస్ ఇలా పైకి వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ మీ దగ్గర యావరేజ్ చేసుకున్న అమౌంట్ అంతా ఉంటుంది. అంటే 75,000 యావరేజ్ చేసి ఉంటారు. మీ యావరేజెస్ అన్నీ వచ్చేసి ఈ ఏరియాలోనో ఉంటుంది. ఓకే, సో ఈ ఏరియాకి రీచ్ అయి ఉంటుంది. బట్ మీరు ఫ్యూచర్లో ప్రైస్ ఇలా వెళ్ళింది అనుకోండి, సో మీకు ఇదంతా ప్రాఫిటే కదా. సో ఆ వేలో థింక్ చేయండి ఎప్పుడు కూడా.
ఫేక్ బ్రేక్‌డౌన్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా బేరిష్ అయితే ఉంది. బట్ లెట్స్ సీ. సో వీక్లీ సపోర్ట్ అనేది స్ట్రాంగ్ జోన్ కాబట్టి ఈ రీజన్ నుంచి అయితే పైకైతే ఇంతకుముందు కూడా ఈ రీజన్‌లోనే సపోర్ట్ అయితే తీసుకుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఎవరైతే ఈ రెడ్ క్యాండిల్‌లో బేరిష్‌లో ఇంకా ఉంటారో వాళ్ళందరూ లాసెస్ అయితే చూసుంటారు. సేమ్ వే ఇక్కడ కూడా మనం తొందరపడాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీసీఎస్ అండ్ ఎల్టీ గురించి కూడా అయిపోయింది. ఒకసారి ఈరోజు డేటాని అయితే చూద్దాం. యా. సో మీకు ఆల్రెడీ టెస్ట్ ఉంది కదా, మైండ్లో అనుకుని ఉంటారు కదా. లెట్స్ సీ ఒకసారి చూద్దాం క్లియర్గా. సో యా, నేను ఈ డేటాని మీ ముందుకు తెచ్చే కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. సో క్లయింట్స్ వచ్చేసి బుల్లిష్ ఉన్నారు పొజిషనల్గా. ఇక్కడ ఉన్న డేటా ప్రకారం కనిపిస్తుంది మీకు. ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు. అండ్ ప్రోస్ కూడా బేరిష్ ఉన్నారు. అండ్ డిఐఎస్ జనరల్గా వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్. సో ఇది ఇప్పుడు మనకు కనిపిస్తున్న డేటా. బట్ నిజంగా ఇదంతా నిజమా అంటే కాదు. ఎందుకు అంటే యాక్చువల్గా ట్రాప్ అయింది ఎవరు అంటే క్లయింట్స్. ఎక్కడ ట్రాప్ అయ్యారో మీకు చెప్తాను. సో యా, సో ఇది ఈరోజు డేటాని అయితే చూద్దాం ఎగ్జాక్ట్గా. సో నేను లోవర్ లెవెల్స్లో ప్రైస్ ఎందుకు వద్దన్నా, ఇన్ని డేస్ ఎందుకు వర్క్ అయింది, ఈ 2 డేస్లోనే ఎందుకు వర్క్ అవ్వలేదంటే ఒక న్యూస్ బేస్డ్ కానీ, సో మార్కెట్లో అన్సర్టినిటీ ఉండడం వల్ల ఏంటంటే స్టాక్స్ని సెల్ ఆఫ్ చేయడం కానీ, ఆర్ ఈవెన్ ఎవరైతే ఇండైసెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా సెల్ ఆఫ్ చేయడం కానీ, దానివల్లనే ఒక స్లిప్పేజ్ అయితే వస్తుంది. ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో, ఎవరైతే డిఐఎస్ ఉన్నారో ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో, ఎవరైతే ప్రోస్ ఉన్నారో వాళ్ళ మేజర్ క్వాంటిటీ ఈ రీజన్లోనైతే ఎగ్జిట్ అయిపోయింది. బికాజ్ ఏదైతే స్ట్రెంగ్త్ ఉందని చెప్పానో, ఏదైతే స్ట్రెంగ్త్ ఎస్టర్డే డేటా ప్రకారం స్ట్రెంగ్త్ ఉందని చెప్పానో, ఆ డేటా స్ట్రెంగ్త్ ఇక్కడికే అయిపోయింది. ఇదంతా రీటైల్ పార్టిసిపేషన్ వల్లే ఈ స్లిప్పేజ్. సో ఇది రాంగ్ అవ్వచ్చు, తప్పవచ్చు, బట్ నా బ్యాక్ టెస్టింగ్, ఇంతకుముందు చేసిన అనాలిసిస్ ఆర్ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనమాట ఈ డేటా అంతా. సో ఈ ఏరియాలో ఇదంతా రీటైల్ పార్టిసిపేషన్ అనమాట. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో వీళ్ళు యాక్చువల్గా బేరిష్ ఉన్నారు. సో దిస్ ఈజ్ నాట్ రియల్. సో రేపటి కోసం అంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం క్లయింట్స్ బుల్లిష్ లేరు. ఇది చేదు నిజం, యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళు ట్రాప్ అయిపోయారు కింద. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ వీళ్ళ పొజిషన్స్ని ఆ లెవెల్లో పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసుకున్నారు. ఒక లోవర్ క్వాంటిటీ ఆఫ్ పోర్షన్ వీళ్ళు స్లైట్గా బేరిష్ ఉన్నా సరే, బట్ వీళ్ళు వెంటనే హెడ్జ్ అయిపోయి వీళ్ళ పొజిషన్స్ అన్నీ ఒక మైనర్ క్వాంటిటీలో బేరిష్ ఉన్నారు, బట్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ హెడ్జ్ అయిపోయి ఉన్నాయి. అంటే వీళ్ళకి పెద్దగా ప్రెషర్ ఉండదు. నెక్స్ట్ థింగ్ ప్రోస్ వచ్చేసి కంప్లీట్గా నేను ఏదైతే లెవెల్ చూపించానో వీళ్ళు ఇక్కడ నెంబర్ చూపిస్తుంది రాంగ్. కంప్లీట్గా వీళ్ళు బుల్లిష్ అయిపోయినారు. సో ఇక్కడ ట్రాప్ అయింది ఎవరో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఓవరాల్గా ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ తీసుకొని చార్ట్ పైన వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఓవరాల్గా క్లయింట్స్ వచ్చేసి బుల్లిష్ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ వచ్చేసి న్యూట్రల్ ఉన్నారు, వాళ్ళ పొజిషన్స్ని హెడ్ చేసి ఉన్నారు. అండ్ డిఎస్ మనం కన్సిడర్ చేయాలి. ఓకే, యా. సో ఈ లెవెల్లో ఇది స్టిల్ రీక్యాప్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఈ లెవెల్లో, సో నాకు తెలిసి ఈ లెవెల్లో ప్రోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుల్లిష్ పొజిషన్స్ని అయితే యాడ్ చేసుకుని ఉంటారు. ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్స్ని పర్ఫెక్ట్గా హెడ్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరైతే ఈరోజు కొంచెం ప్రాఫిట్ చూసి ఉంటారో ఈ లెవెల్ నుంచి వాళ్ళంతా రీటైలర్స్ ఇంకా మార్కెట్ పడుతుంది అని చెప్పేసి, నేను ఏదైతే ఈ లెవెల్స్ అన్నీ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాయి కాదు, ఇది ఒక రోజు ముందే మనం డిఫైన్ చేసి పెట్టుకున్న లెవెల్స్. ఇంతకు మించి మార్కెట్ వెళ్ళదు, ఇది వెరీ లో ప్రాబిలిటీ, బట్ స్టిల్ ఇక్కడికి ప్రైస్ వచ్చి ఆగుతుంది అని చెప్పేసి నేను ఇలా మార్క్ చేయగలుగుతున్నా అంటే మీరు కూడా మార్క్ చేయగలుగుతారు. ఓన్లీ థింగ్ ఈజ్ డేటా రీసెర్చ్. సో అది స్టార్ట్ చేయండి. ఇప్పటికీ అట్లీస్ట్ 6 months 1 yearకి మీకు అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ యా, సో ఈ లెవెల్ వరకు అయితే ఆగిపోయింది. ఇక్కడ నుంచి అయితే రేపటి చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యా, సో క్లయింట్స్ వచ్చేసి స్టిల్ ఒక బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు ఇట్లా పోతుంది అనుకుంటారు, కానీ ఇక్కడ ట్రాప్ అయిందంతా వాళ్ళే.
నెక్స్ట్ ప్రోస్ వచ్చేసి బుల్లిష్ ఉన్నారు, అండ్ ఎఫ్ఐఎస్ వచ్చేసి న్యూట్రల్ పొజిషన్స్ ఉన్నాయి, స్లైట్గా కొన్ని పొజిషన్స్ మాత్రం బేరిష్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎలా ట్రాప్ చేస్తారు, వీళ్ళ పొజిషన్స్ ఎలా కనబడతాయి అంటే, సపోజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం వెళ్ళి ఓవరాల్గా సారీ మనం వెళ్ళి సెన్సిబుల్లోనో ఆర్ ఇంకెక్కడో చూస్తాం, అక్కడ ఏంటంటే కంప్లీట్గా ఓవరాల్ డేటా కనిపిస్తుంది. బట్ ఒకసారి ఆలోచించడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ ₹1 ₹2వి పుట్స్ బై చేస్తున్నారు అనుకోండి, మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? సో డామినేట్ ఒక 1,00,000 క్వాంటిటీ పుట్స్ బై చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? సపోజ్ వాళ్ళ మేజర్ క్వాంటిటీ ఎక్కడైతే ఉందో అది వదిలేసి ఒక మైనర్ క్వాంటిటీ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ తెలిసేలా కనిపిస్తుంది. సో అదే డేటా బ్రేక్ డౌన్ చేయడం మీకు వచ్చి, డేటా రీడింగ్ మీకు వచ్చిందనుకోండి, మీరు ఈ ట్రాప్స్ అన్నీ అవాయిడ్ చేయగలుగుతారు. మీరు ఈ ట్రాప్స్లో ఉండరనమాట బేసిక్గా. సో ఇన్ కేస్ ఈరోజు నేను షార్ట్ చేయకపోతుండేనా అంటే షార్ట్ చేస్తుండే, బట్ ఏ లెవెల్లో అంటే ఇన్ కేస్ ప్రైస్ని మీకు ఏదైతే చెప్పానో ఈ లెవెల్ నుంచి ప్రైస్ రివర్సల్ తీసుకుంటుందో నేను హై ప్రాబిలిటీగా కన్సిడర్ చేసినాను. అంటే ఫస్ట్ అయితే ఈ లెవెల్ హై ప్రాబిలిటీ, అండ్ సెకండ్ ఏదైతే గ్యాప్ డౌన్ వచ్చి ఈ లెవెల్ వరకు వెళ్తుంది అనుకున్నానో ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయింది ఇంకా. సో టార్గెట్ అచీవ్ అయిపోయింది, బట్ స్టిల్ ప్రైస్ ఇక్కడ వరకు అయితే ఇవ్వలేదు ఇంకా. సో ఈ ట్రేడ్ని అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే చాలా సినారియోస్లో ఎప్పుడు కూడా క్లయింట్స్ ట్రాప్ అవుతూ ఉంటారు కాబట్టి. సో రేపటి సినారియోలో కూడా ఏం జరుగుతుందో చూపిస్తాను. సో యా, మీకు ప్రైస్ చాలా డిస్టెన్స్ నుంచి, అంటే మీరు ఎక్కడి నుంచో చూడండి, ఈ ఏరియా నుంచి ఒక డిసైసివ్ మూవ్ అయితే ఉంది. ఒక 810 పాయింట్స్, 800 పాయింట్స్ అంటే 3.19 3.2% వరకు అయితే పడింది. సో ఇలాంటప్పుడు ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇవేవి చూడకుండా పార్టిసిపేట్ చేసేది రీటైలర్స్ మాత్రమే. సో స్లోగా మనం రీటైలర్స్తో పార్టిసిపేట్ చేయకుండా మనం బిగ్ ప్లేస్ థాట్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో రేపటి ప్రైస్ యాక్షన్ వచ్చేసరికి సో ఇన్ డేటా అయితే బేరిష్ లేదు. బిగ్ ప్లేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడరేట్ బుల్లిష్ టు సైడ్ వేస్ ఉన్నారు, అగ్రెసివ్ మూవ్ అయితే ఉండదు. ఇన్ కేస్ ప్రైస్ ఈ ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ ఎలా ఓపెన్ అయినా కూడా ఒక కన్ఫర్మేషన్ ఇస్తే నేను డేటాతో పాటే వెళ్తాను, కన్ఫర్మేషన్ ఆర్ ఇండికేటర్ సిగ్నల్తో పాటే వెళ్తాను. సో 1:2 1:3 అలా అయితే నేను ట్రేస్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ ట్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే ఏంటంటే, ఒక ఓఐని షిఫ్ట్ అవుతూ ఓఐ షిఫ్ట్ ఎలా ఉంది ఆర్ వాల్యూమ్స్ ఎలా వస్తున్నాయి అని చూసి దాన్ని 1:4 1:5 వరకు కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఇది అడాప్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే బేరిష్ సినారియో గురించి అయితే థింక్ చేయట్లేదు, బికాజ్ బేరిష్ పార్టిసిపేషన్ వచ్చేసి ఓన్లీ ప్రోస్ ఉన్నారు, నేను ప్రోస్ సైడ్ ఉండాలనుకోవట్లేదు కాబట్టి నేను బేరిష్ థింక్ చేయట్లేదు. సో స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ అనుకుంటే ఇది ఇప్పుడు ఇందాక చెప్పింది హై ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో, అండ్ ఒక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో ఏంటంటే ఉన్న ఫోర్స్కి ఈవెన్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళ ఫోర్స్కి ఈ రేంజ్ వరకు ప్రైస్ వచ్చిన ఆర్ ఇక్కడ ఇఫ్ ఐ అబ్జర్వ్ ఎనీ బుల్లిష్ ప్యాటర్న్ ఈ ఏరియా నుంచి అండ్ ఓఐ షిఫ్ట్ అబ్జర్వ్ చేసి 1:3 1:4 ఆ రేంజ్ వరకు అయితే చేస్తాను. సో నేను బేరిష్ అయితే థింక్ చేయట్లేదు, బేరిష్ ట్రేడ్ అయితే తీసుకోను. సో దిస్ ఈజ్ మై హై ప్రాబిలిటీ అండ్ లో ప్రాబిలిటీ. ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో ప్రైస్ గ్యాప్ అప్ అయినా, సో ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ లెవెల్స్ ఏదైతే మార్క్ చేసుకున్నానో ఇవి ఊరికనే తీసిన లెవెల్స్ కాదు, అండ్ దీనికి ఒక వాల్యూ ఉంటుంది బేసిక్గా. సో ప్రైస్ని యావరేజ్ చేసి వాల్యూమ్ రిలేటెడ్ తీసుకొని మార్క్ చేసిన లెవెల్స్ అనమాట. సో ఈవెన్ గ్యాప్ అప్ అయినా కూడా ఇది ఒక మీడియం ప్రాబిలిటీగా కన్సిడర్ చేసి చేస్తాను. 1:3 తర్వాత ప్రాఫిట్స్ అయితే క్విక్గా బుక్ చేయడానికి అయితే ట్రై చేయాలి, బికాజ్ ఈ లెవెల్లో ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఎగ్జిట్ అయ్యే లోపు బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మీకు ఒకసారి ఫిబొనాచి అయితే వేసి చూపిస్తాను. ఈ లెవెల్ నుంచి మేము పైనుంచి కూడా తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఇది ఒక హెల్దీ కరెక్షన్. ఈ లెవెల్స్లో హెల్దీ కరెక్షన్ వచ్చినాక హయ్యర్ టైం ఫ్రేమ్స్లో కూడా ప్రైస్ అనేది బేరిష్ ఉంది కాబట్టి, సో అట్లీస్ట్ ప్రైస్ ఇంత డిసైసివ్గా పడుతుంది అంటే ఎంతో కొంత రిట్రేస్మెంట్ అయితే ఉంటుంది. సో ఆ రిట్రేస్మెంట్కి నాకు నెక్స్ట్ అడిషనల్ కన్విక్షన్ ఏంటి అంటే డేటా. సో ఇలా మీరు కూడా
ఒక అడిషనల్ కన్విక్షన్ని పెట్టుకోండి. జస్ట్ క్యాండిల్స్ కానీ వాటి ప్యాటర్న్స్ని కానీ చూసి మీరు ఎంటర్ అవుతే మాత్రం మోసపోతారు బేసిక్గా. సో యా, దిస్ ఈజ్ మై వ్యూ ఫర్ మండే. సమ్ రిట్రేస్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. ట్రయల్ చేయడానికి కూడా నేను అంటే లాంగర్ లెవెల్స్లో హయ్యర్ లెవెల్స్లో ట్రయల్ చేయడానికి కూడా మండే ఇష్టపడకపోవచ్చు. బికాస్ ఆఫ్ డేటా అంత సూపర్ బుల్లిష్ అయితే లేదు. అండ్ బేరిష్లో ఎవరు ఉన్నారంటే క్లయింట్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మండే, సో దట్ మీరు ట్రాప్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇండికేటర్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మీకు సిగ్నల్ ఇస్తే బ్లైండ్గా వెళ్ళిపోండి, స్టాప్ లాస్ ఇస్తే తీసుకోండి. అండ్ నిజంగా ఈ ఎవ్రీడే డేటా ఎలా వర్క్ అవుతుంది అండ్ ఈ లెవెల్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి, మీకు కూడా ఇలా డేటాని బ్రేక్ డౌన్ చేయాలని నేర్చుకోవాలి, ఆర్ ఈ బిగ్ ప్లేస్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా అనలైజ్ చేస్తారని నేర్చుకోవాలంటే మాత్రం వాట్సాప్ చేయండి. సో దట్ మీకు సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఆ కోర్స్ ఫీ ఎంత ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎవరైతే వీడియోని షార్ట్ ఫామ్లో 5 మినిట్స్ 6 మినిట్స్ అలా చూస్తారో వాళ్ళకి ఈ వీడియో అర్థం కాదు. ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ చూస్తే, కంప్లీట్ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ లెవెల్స్ అయితే మార్క్ చేసి పెట్టుకోండి, సో దట్ మీకు ఎవ్రీడే లెవెల్స్ వర్క్ అవుతున్నాయంటే మేము వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో తెలుస్తుంది. సో ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.